అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. తమను మోసం చేస్తున్న ఫీడ్ విక్రేతలు రొయ్యల కొనుగోళ్ల సిండికేట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులను ఆదుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కు రైతులు విజ్ఞప్తి చేశారు. రొయ్యలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. రొయ్యల మేత ధరలు తగ్గించాలి, రొయ్యల మేత ధరలు తగ్గించాలి, రొయ్యల మేత ధరలు తగ్గించాలి, రొయ్యల మేత ఆక్వా రైతులు ఆదుకోవాలి, ప్రభుత్వం వెంటనే ఆక్వా రైతులు ఆదుకోవాలి, ప్రభుత్వం వెంటనే ఆక్వా రైతులు ఆదుకోవాలి, ప్రభుత్వం వెంటనే ఆక్వా రైతులు ఆదుకోవాలి, తగ్గించిన రొయ్యల ధరలు తగ్గించిన రొయ్యల ధరలు. ఉభయ గోదావరి జిల్లాలో ఈ అక్వైన నమ్ముకుని ఎన్నో వేల మంది రైతులు దీన్నే నమ్ముకుని చేస్తుంటే ఇదే అదునుగా ఈ అక్వాకి సంబంధించినటువంటి రొయ్యి తయారీదారులు కానీ రొయ్యి కొనుగోలుదారులు కానీ సిండికేట్గా ఏర్పడి ఈ రోజున అమాంతంగా ఒక్క వారం రోజుల్లోనే కేజీకి 70 రూపాయల వరకు తగ్గించుకుంటున్నారంటే రైతు పండించే పంట మీద అందరూ కూడా లాభాలను బేస్ చేసుకుని చేస్తుంటే రైతు ఈ రకంగా నష్టపోతుంటే ఈ రోజున ఇంకా ఫైనల్గా ఏంటంటే గత 4-5 సంవత్సరాల నుంచి డిస్కషన్లు సిట్టింగ్లు అంటూ జరుగుతున్నాయి. కానీ రైతు ఈవేళ ఆఖరి స్టేజ్కి వచ్చాడు. మీరు ధరలు పెంచుతారా, మేము ఈ సాగు మానేయమంటారన్న స్థితికి ఈవేళ వచ్చారంటే పొద్దుడే రేటు, సాయంత్రం రేటు, మధ్యాహ్నం రేటు కింద చెరువులో పట్టి చేపల మార్కెట్లో తీసుకొచ్చి రోజువారీ మార్కెట్ టైపు ఈ పచ్చిరేల మార్కెట్ని, ఇంటర్నేషనల్ మార్కెట్ని తీసుకొచ్చి ఈ ఎక్స్పోర్టర్లు అందరూ రైతుకి సంబంధించింది ఇంచుమించుగా కొన్ని వేల కోట్లు ధనాన్ని వాళ్ళ ఆధిపత్యంలో తీసుకోవడం జరిగింది. ఇదే పరిస్థితి ఎక్స్పోర్టర్స్ కానీ ఫీడ్ బిల్ల కానీ ఇదే పందా కొనసాగితే రానున్న రోజుల్లో ఇప్పుడు 10 లక్షల టన్నులు ఉత్పత్తి వచ్చిందని విర్రవీగే తత్వంలో మీరు ఎలాగైతే ఉన్నారో ఏమనుకుండా చేస్తున్నారని ఇదే ఉత్పత్తిని మేము రైతు క్రాపాలిటీగా కాకుండా లో స్టాకింగ్ వచ్చి ఇది 3 లక్షల నుంచి 5 లక్షల టన్నుకి రాబోయే రోజుల్లో తీసుకొచ్చడానికి సాయశక్తుల ప్రతి జిల్లా రైతు సంఘాలతో మమేకమయ్యి ఖచ్చితంగా ఈ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి.